రామనీలమేఘశ్యామ కోదండ రామ రఘుకులాబ్ధి సోమ పరంధామ సార్వభౌమ నీలమేఘశ్యామ రఘురాం రాం రాం రఘురాం జయ రాం 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 జయ రాం. అంత బీభత్సంగా ఉన్నాడు. నాలుగు బయటపెట్టి భయంకరంగా శ్రీమద కలంక పరిపూర్ణ శశికోటి శ్రీధర మనోహర సటాపటల కాంత పాలయ కృపాలయ భవాంబుధి నిమగ్నం దైత్యవర కాల నరసింహ నరసింహ. అంత ఉగ్రంగా ఉన్నాడు. ఎవరండి దగ్గరకు పోగలిగేది? ఎవ్వరి వల్ల కాల. బ్రహ్మదేవుడు అన్నాడు, ప్రహ్లాద ఈ అవతారం నీకోసమే కదా అన్నాడు. కేవల బాల ప్రహ్లాదుని బాలభక్తుని రక్షించటం కొరకే నృసింహ అవతారం. వారికి ఇంకా రెండవ పని లేదు. ఇతర అవతారాలలో ఏదన్నా కొంచెం విస్తరించిందేమో కానీ నృసింహ అవతారం ప్రహ్లాదుణ్ణి కాపాడాడు, సింహాసనం మీద కూర్చోబెట్టాడు, అయిపోయింది. నృసింహుడు ఇంకా అవతారం చాలించారు. చాలా తక్కువ కాలం నృసింహావతారం. శంకరులు అన్నారు, ప్రహ్లాద ఖేద పరిహార కృతావతార లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. ప్రహ్లాద ఖేద పరిహార కృతావతార. నృసింహ నీ అవతారమే ప్రహ్లాదుని యొక్క ఖేదాన్ని పోగొట్టడానికి. ఆ పని అయిపోయిన తర్వాత అదృశ్యమైపోయాడు నరసింహస్వామి. ఎవరు సమీపానికి వెళ్ళలేని భయపడుతున్న స్థితిలో బాలభక్తుడు అంటాడు, బ్రహ్మ ఎందుకయ్యా నువ్వు ఇంత భయపడుతున్నావు? గడగడ వణికిపోతున్నాడు బ్రహ్మదేవుడు. నేను భయపడేది ఒక్కదానికే అన్నాడు ప్రహ్లాద. కేవలం ఒక్కదానికి భయపడతా. బ్రహ్మగారు అన్నారు, కుమారా ఎవరికి భయపడతావురా నువ్వు? ప్రహ్లాదుడు అన్నాడు, సంసారానికి నేను భయపడతాను అన్నాడు. పరమాత్మ దగ్గరికి పోవటానికి భయం ఎందుకయ్యా? ఆనందంగా వెళ్ళాడు. కనుక సఖా ధర్మమయ అసరథ జాకే జీతన కహన కతహో రిపుతాకే నస్వర రూప జగత సబ్ దేఖహు హృదయ విచారి. ఇంద్రజిత్తు మరణిస్తే అంతే. ప్రధానమైన ఇద్దరు కుమారులు, అక్షకుమారుణ్ణి ఆంజనేయ స్వామి వారు చంపారు, ఇంద్రజిత్తుని లక్ష్మణుడు సంహరించారండి. అంతే. గర్భశోకం అనుభవించాడు రావణాసురుడు. పోనీ అప్పటికైనా ఇంకా బాగుపడే అవకాశం ఉంది, బోధిస్తుంది. కడుపున ఇద్దరు బిడ్డలు లేరు, మండోదరి. అయినా సరే చాలా గొప్ప మాటలు ఉండేవి. ఇతర పురాణాలలో వాల్మీకి రామాయణంలో లేనటువంటి కొన్ని విశేషాలు. చేతనే రామకథ 100 కోట్ల శ్లోకం, 100 కోట్లు రామకథ. చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకం అక్షరం పుంసాం మహాపాతక నాశనం. వాల్మీకి రామాయణంలో 24,000 శ్లోకాలు మాత్రమే ఉన్నాయి. అంటే 1,00,000లో 4వ వంతు సుమారుగా, అంత కూడా తక్కువే. ఇంకా మిగిలి ఉన్న గ్రంథం ఎంతో చూడండి. అంచేత ఇన్ని రామాయణాలు లోకంలో. మండోదరి చెప్పింది, ప్రాణేశ్వర ఏడుస్తూ విలపిస్తూ భయంకరంగా పాదాలు పట్టుకుని, స్వామి ఇప్పటికైనా మించిపోయింది లేదు, రాక్షస జాతిని మీరు కాపాడండి. సగం మంది ఆహుతైపోయారండి. ఒక మాట అంటాడప్పుడు, పిచ్చిదానా నేను ఎందుకు తెచ్చాననుకున్నావు?
జానకి మాకు కూడా తల్లి అన్నాడు. మమ్మ మాత, తల్లిని తెస్తే తండ్రి వచ్చి నన్ను సంహరిస్తాడని పట్టుకొచ్చా అన్నాడు. అంచేతనే అశోకవనంలో దూరంగా పెట్టాడు. అందువలన నస్వర రూప జగత్ సబ్ దేఖహు హృదయ బిచారి. మరణ వార్త విన్నాడు రావణుడు, విలపించారండి. స్పృహ తప్పి నేల మీద పడ్డాడు రావణుడు. రొమ్ములు బాదుకుంటున్నది మండోదరి. లంకా నగరం అంతా శోక సాగరంలో మునిగింది. అట్టి సమయంలో పుంజుకుని ధైర్యంతో యుద్ధరంగానికి వచ్చాడు రావణుడు. మరుసటి రోజున వాడన్నాడు, ఈరోజు ఏదో ఒకటి తేలిపోవాలి. లోకంలో రావణుడైనా మిగలాలి, రాముడైనా మిగలాలి. అది శపథం. అరావణం అరామం వా జగద్రక్షథ వానరాహ. రామచంద్రుని మాట కూడా అదే. అప్పుడు రావణుడు అంటున్నాడు, రామ విష్ణుశ్చ. మండోదరి, మాకు తెలిసే రామచంద్రుల వారు సాక్షాత్ విష్ణు స్వరూపం. మా సీతా జానామి. ఈ సీతాదేవిని మా అంటే మాయ, మా అంటే లక్ష్మీదేవి. రామచంద్రుడు శ్రీ మహావిష్ణువు, మా జానకి లక్ష్మీదేవి మాకు తెలుసే అంటున్నాడు రావణాసురుడు. తెలిసి నేను అమ్మని అందుకే తెచ్చుకున్నా. హే ప్రాణవల్లభే, మా సీతా జానామి. రామహస్తాద్వధం లబ్ధుం హృతా సీతా పురామయ. రామచంద్రమూర్తి చేతులలో చావుని కోరి మా తల్లిని నేను తెచ్చాను. అప్పుడు మనసులో ఉన్నటువంటి ఆ రహస్యాన్ని చెప్తాడు భార్యకి. రామహస్తాత్ త్యక్తదేహ గచ్ఛామి పరమం సదం. పరమం పదం. పరమపదం అంటే యద్గత్వా నా నివర్తంతే తద్ధామ పరమం మమ. అది చేరుకోవటానికి నేను అపహరించారంటున్నారండి. ఇది ఒక రామాయణంలో కథ. పర ఉపదేశ కుశల. రావణాసురుడు తయారై వచ్చాడు. భీకరమైన రెండు ఉభయ సైన్యాల మధ్య సంగ్రామం జరుగుతున్నది. అప్పుడు అన్నారు, పరమాత్మ పాదచారి అయి ఉన్నాడు. రామచంద్రమూర్తికి రథం లేదు. రావణాసురుడు ఎన్ని రథాలను భగ్నం చేసినా మరుసటి రోజున కొత్త రథంలో వస్తున్నాడు రావణ. రథ ఆసీనుడై రావణుడు, రథహీనుడై రాముడు అలా ఉన్నారు యుద్ధంలో. ఈ సభజను సారథి సుజాన విరతి ధర్మ సంతోష కృపాన. పాదచారి రామ చాలా పరమాత్మని చూచేటప్పటికీ భయంకరంగా అన్నగారు యుద్ధానికి వస్తున్నాడు. చావో రేవో తేల్చుకోవాలి. యశోవా మృత్యోర్వ. ఇవాళ విజయమో వీరస్వర్గమో, విజయమో వీరస్వర్గం. ఈ రోజున ఇది తేలిపోవాలి అన్నారంతే. హతోవా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహి. వాసుదేవా వాసుదేవా. విభీషణుడు చూచాడండి. విభీషణ అన్నగారేమో రథం మీద, రామచంద్రుడు నేల మీద. జాలి వేసింది. ప్రభు అంటున్నాడు విభీషణ,
మీకు పాదుకలు లేవు, రథం లేదు, కవచం లేదు ఒంటి మీద. మా అన్నగారు మహాబలవంతుడు, శత్రువుని సంహరించటం కష్టం కాదా అన్నాడు. ఏమి సాధనలు ఉన్నాయి మీ దగ్గర? ఏమీ లేవు. మాకు సందేహం కలుగుతున్నది అని. అద్భుతమైన ఘట్టం అండి ఇది. యుద్ధకాండ రామచరిత మానస్సులో ఏ ఇతర రామాయణంలో లేనటువంటి సందర్భం ఇది. రామో విగ్రహవాన్ ధర్మ అన్నటువంటి మాటకి ఇది వ్యాఖ్యానం, సమగ్రమైన వ్యాఖ్యానం. ఆ మాట విన్నాడు రాముడు. దయాసాగరుడు విభీషణుని యొక్క భుజమును చరచి చెయ్యి వేసి, మిత్రమా, సఖా, నాకు రథం లేదన్నావుగా, మాకున్న రథం ఏమిటో శ్రద్ధగా విను, నేను చెప్తున్నా అన్నాడు. మాకు జయశీలమైన రథం ఉన్నది. జయశీలం, భోక్షసే మహీం జిత్వావా భోక్షసే మహీం, అలాంటి రథం మా దగ్గర ఉంది. శ్రద్ధగా విను. ఈ రథానికి 2 చక్రాలు, శౌర్యము ధైర్యము, 2 చక్రాలు. ధైర్య శౌర్య. రథానికి పతాక ఉంటుంది, పైన రెపరెపలాడుతూ ఉంటుంది. అర్జునునికి కపిధ్వజం. ఇలా ఇలా ఎవరి ధ్వజాలు వాళ్ళకున్నాయి. రామచంద్రమూర్తి అంటున్నారు, మా పతాక ఉన్నది ధ్వజ పతాక. 2 అన్నారు. సత్యము శీలము, మా రథానికి 2 పతాక. ఎక్కడ సత్యము శీలము ఉంటుందో అక్కడ అపజయము ఉండదు. అవి మాకు పతాకలు. 4 ఉత్తమమైన అశ్వములు ఉన్నాయి మా రథానికి. 4 గుర్రాలు. ఏమేమిటి? బలము, వివేకము, దమము, పరహితము. మేమెప్పుడు ఇతరుల యొక్క హితాన్ని కోరుతాం తప్ప అహితాన్ని ఈ రాముడు ఎప్పుడూ కోరడు. అందరూ బాగుండాలి, సర్వే జనా సుఖినః భవంతు, అది మా సిద్ధాంతం. ఈ 4 గుర్రాలు మా రథాన్ని లాగుతుంటాయి. బల, వివేక, దమము ఉంటే శమము కూడా ఉంటుంది అందులో, ఉపలక్షణం. శమదమములు. ఒక గుర్రం అయితే పరహితం, 4 గుర్రాలు. విభీషణ, ఇక కళ్యములు. కళ్యం ఏమిటో చెప్తున్నాడు పరమాత్మ. దయ, క్షమ, సమత్వం మా కళ్యాలు. దయ, క్షమ, క్షమించే గుణం. ఎంత దుర్మార్గుడైనా సరేనండి, తన మీద బాణాలు కురిపించిన వాడు అయినా వచ్చి కాళ్ళ మీద పడితే వాడిని వదిలేస్తాడు పరమాత్మ. శరణాగత రక్షణ. దయ, సమభావం, అవే మా రథానికున్న కళ్యాలు. సఖా ధర్మమయ అసరథ జాకే జీత నకహ నకతహ రిపుతాకే. సారథి ఎవరు స్వామి అంటున్నాడు విభీషణ. సారథి ముఖ్యం కదా రథికునికి. పరమాత్మ అన్నారు, ఈశ్వర భజనమే మాకు సారథి అన్నాడు. అదే మనకు సారథి. ఈ రథాన్ని నడిపించేది ఈశ్వర భజన. ఆ భజన మీద బాధ్యత వేసి హాయిగా నిశ్చింతగా ఆనందంగా బతుకు. యుద్ధరంగానికి పోయేవానికి డాలు అని ఉంటుంది. ఇలా కత్తి, ఒక చేతిలో కత్తి, మరొక చేతిలో డాలు. ఏదన్నా అవతల నుంచి
శస్త్రం వస్తుంటే ఈ డాలు అడ్డం పెట్టుకుంటాడు, తనని తాను కాపాడుకుంటాడు. అలాంటి డాలు ఏమిటన్నాడు పరమాత్మ. అంటున్నారు వైరాగ్యమే మాకు డాలు అన్నాడు. మహానుభావ, ఖడ్గము, రావణుని దగ్గర ఖడ్గం ఉన్నది, చంద్రహాసం అని పేరు దానికి. నిన్న మొన్న అమ్మవారిని భయపెట్టాడు వచ్చి ఆ కత్తి చూపించి, చంద్రహాసం. కానీ పరమాత్మ రామచంద్రమూర్తి అంటున్నారు మాకు కూడా కత్తి ఉన్నదయా ఖడ్గము, తృప్తి సంతోషమే మా ఖడ్గం అన్నాడు. లోకంలో చూడండి, సంతోషం మహా ఆనందప్రదం అండి. శరీరం ఆరోగ్యంగా ఉంటుంది సంతోషంగా ఉండేటటువంటి వానికి. కానీ లోకం ఏమిటంటే, ఆడవాళ్ళు సంతోషీమా వ్రతం అని ఒకటి ఉంది, ముందుగా చేస్తారుగా. ఇంత సంతోషీమా వ్రతం చేసి కూడా వారి ముఖాలలో ప్రపంచంలో ఉన్న నిరాశ నిస్పృహ అంతా వాళ్ళ ముఖంలోనే తాండవిస్తూ ఉంటుంది. అయ్యా మీరేం చేస్తారు? సంతోషీమా వ్రతం అండి. ఎందుకు ఆ వ్రతం? నువ్వు సంతోషంగా ఉండాలని కదా ఆ వ్రతం చెబుతున్నది. అది లేదు. సత్యనారాయణ వ్రతం చేయటం 10 లక్షలు ఖర్చు, మరుసటి రోజు మళ్ళీ అసత్యం. ఎందుకు ఆ వ్రతం? యథా వ్రతము అంటే పరమాత్మ వ్రతమే వ్రతం. సత్యవ్రతం, సత్యపరం, త్రిసత్యం. సత్యస్య సత్యం ఋతసత్య నేత్రం సత్యాత్మకం త్వాం శరణం ప్రపన్నాః. స్వామి యొక్క వ్రతం అది. కనుక పరమాత్మ అంటున్నారు సంతోషము, తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకమండ్రు తథ్యము సుమతి. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష. దయ చుట్టంబౌ తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకమండ్రు తథ్యము సుమతి. గొప్ప గొప్ప మాటలు, పద్యాలండి. మా భాగ్యం, అదృష్టం కొద్ది చిన్నతనంలో ఇవన్నీ మా పెద్దలు మాకు చెప్పారు కనుక ఆనందంగా ఉంది. సంతుష్టుడి జగమున పూజ్యుండు. లోకం ఎవరిని పూజిస్తుందే? ఎవడు నిత్య సంతోషంగా ఉంటుందో అట్టివానికి లోకము బ్రహ్మరథం పడుతుంది. ఇది పరమాత్మ యొక్క మాటలు. అష్టమ స్కంధంలో, భాగవతం అష్టమ స్కంధం, వామనుడు అంటాడు, ఏమయ్యా బలి, వామన ఏం కావాలి నీకో? ఏదైనా నీ ఇష్టం, మేమిస్తాం. అప్పుడు అంటాడు, నువ్వు ఇస్తావు, మాకెంత అవసరం లేదన్నాడు. మాకెంత అవసరమో మేము అంతే కోరుకుంటాం. అలా కాకుండా నీదంతా నేనే ఆక్రమించుకోవాలే, దుర్మార్గం అది. సంతుష్టుడు ఈ జగమున పూజ్యుండు, సంతోషికి ఎప్పుడు జరుగు సుఖము. చూడండి, లోకంలో సుఖంగా ఉండాలి అంటే ఇది ఒక్కటి ఉంటే తృప్తి, తుష్టి, ఆనందంగా ఉంటాం. ఎప్పుడో రోగాలు దగ్గరకు చేరవు. పరమాత్మ అంటున్నారు మా ఖడ్గము సంతోషం. పరశువు గండ్రగుడ్డలి, పరశురామ అవతారంలో పరశు అది ధారణ చేశాడు కనుక ఆయనకి పరశురామ అని పేరు. పరశు అంటే గండ్ర గొడ్డలి అంటారు. అదో చిత్రంగా ఉంటుంది ఆ గొడ్డలి. విభీషణుడు అన్నాడు, మా అన్నగారి దగ్గర పరశువు ఉన్నది, మీ దగ్గర ఏం పరశువు ఉందో చెప్పండి అని. పరమాత్మ అన్నారు, మా దగ్గర ఉన్న పరశువు అండి దానము, దాన ధర్మాలు, అదే మా పరశువు అన్నాడు. చంద్ర గీతలో పరమాత్మ చూడండి, యజ్ఞదాన తపఃకర్మ నత్యాజ్యం కార్యమేవ యజ్ఞోదానం తపశ్చైవ పావనాని మనీషిణ.
దానం. అదే మా పరశువు. బుద్ధి ప్రచండమైన మా యొక్క శక్తి. ఆ బుద్ధి పోతే ఇక మనకి బ్రతుకు లేదండి. బుద్ధి నాశాత్ ప్రణశ్యతి. పరమాత్మ అంటున్నారు బుద్ధి మాకు ప్రచండమైన శక్తి. ఇక ధనుస్సు, రామావతారంలో ధనుస్సు ముఖ్యమండి. ఏమిటా ధనుస్సు అన్నారు? ఉత్తమ జ్ఞానమే ధనుస్సు అన్నాడు. మా దగ్గర ఆ ఉత్తమమైన జ్ఞానం అంటే బ్రహ్మజ్ఞానం, అది మా దగ్గర ఉన్నది. మరి అమ్ముల పొది అంటారు కదా, ఈ బాణాలన్నీ ఉంటాయి. భగవంతుడు అంటున్నాడు నిర్మలమైన మనస్సు. నిర్మలమైన మనస్సులో నిర్మలమైన సంకల్పాలు ఏర్పడుతూ ఉంటాయి. ఒక్కొక్క మంచి సంకల్పం ఒక్కొక్క బాణం. వేద పురుషుడు అంటాడు తన్మే మన శివ సంకల్పమస్తు. శివ సంకల్పాలని చెప్తారు ఈశ్వర పూజలో. మే మనః శివ సంకల్పమస్తు. మా మనసులో కలిగే సంకల్పములన్నీ ఉత్తమమైనవిగా ఉండవలే. ఎప్పుడు సంకల్పాలు ఉత్తమమైనవైతే మంచి జరుగుతుంది. ఇప్పుడు చూడండి పాపం, ఆమె మన శబరి ఆ సంకల్పం ఇంతే ఉత్తమంగా, ఎంత వైభవంగా ఈ 9 రోజులు బట్టి కార్యక్రమం జరుగుతుంది. ఎవరికి ప్రాప్తో వారు వస్తున్నారు. సంకల్పం స్వార్థరహితమైనటువంటి సంకల్పం పరమాత్మ అంగీకరిస్తాడు. ఆ సంకల్పం యొక్క ది ప్రతిరూపం కార్యక్రమం. తన్మే మనః శివ సంకల్పమస్తు. లెట్ నోబుల్ థాట్స్ కమ్ టు అస్ ఫ్రమ్ ఎవ్రీ సైడ్. ఆనో భద్రాహ క్రతవో యంతు విశ్వతః. ఋగ్వేదం మాట. ఋగ్వేదం అంటుంది, మొట్టమొదటి వేదం. సృష్టిలో ఇంతకంటే ప్రాచీనమైన గ్రంథం లేదు ఋగ్వేదం. ఆ ఋగ్వేదంలో మంత్రము ఆనో భద్రాహ క్రతవో యంతు విశ్వతః. ప్రపంచంలో నలుమూలల నుండి, ఫ్రమ్ ఎవ్రీ సైడ్, ఉత్తమమైన భావములు, ఉదాత్తమైన భావాలు, మంచి సంకల్పములు కలుగుతూ ఉండవలే. అట్టి ఉత్తమ సంకల్పములే రామబాణాలు అంటున్నారు. మనసు ఆ బాణాలన్నీ పెట్టుకునేటటువంటి పొది, నిషంగం అంటారు సంస్కృతంలో. విభీషణ మరి బాణాలో ధనుస్సు చెప్పాడు, అమ్ముల పొది వర్ణించారు. మరి అమ్ము అంటే బాణం, శరములేవి అన్నాడు. అంటే నియమము, సంయమము, అవే మా బాణాలు అన్నాడు. వాసుదేవా, నియమము, నిబంధన మా బాణాలు. ఒక నియమం పెట్టుకుంటే దాన్ని అతిక్రమించను, నేను జీవితాంతం పాటిస్తా. నశ్రేయ నియమం విన, ఒక శాస్త్రవాక్యం ఉన్నది. ఏదో ఒక మంచి నియమం పెట్టుకొని చివరిదాకా పాటిస్తే శ్రేయస్సు కలుగుతుంది. శ్రేయస్ శబ్దానికి ముక్తి అని కూడా అర్థం ఉన్నది. మోక్షం దాకా తీసుకెళ్తుంది ఒక్క నియమం జీవితంలో. ఆ విధంగా నియమ సంయమాలు విభీషణ మా బాణాలు. ప్రభు అన్నీ చెప్పారు. మా అన్నగారికి పెద్ద కవచం ఉంటుంది ఒంటికి, మీ ఒంటి మీద అసలు కవచమే లేదు, మాకు భయంగా ఉంది. పరమాత్మ అన్నారు మాకు కవచం గురు పూజ కవచం అన్నాడు పరమాత్మ.
అదే కాపాడుతుంది, రక్షణ కవచం. అదండి ధర్మరథం. ఎక్కడ ఇతర ఏ పురాణాలలో ఈ మాటలు లేవు. అంచేతనే సత్సంగ సదనంలో రామాయణము అంటే ఇన్ని రామాయణాలు ఉన్నాయి, ఏ రామాయణం చెప్పాలి అని మాకు కొంతకాలం మథనపడ్డాము. అప్పుడు అనిపించింది, మంచి శిక్షణ పొందినటువంటి వారు కదా శ్రోతలు, తాత్వికమైన రామకథ చెబితే బాగుంటుంది. మిగతా కథ లోకంలో అందరికీ రామకథ తెలియని వాళ్ళు ఎవరున్నారండి? అంత సంగ్రహంగా కట్టే కొట్టే అయిపోయే రామకథ. ఆదౌ రామ తపోవనాదిగమనం హత్వా మృగం కాంచనం వైదేహీ హరణం జటాయుమరణం సుగ్రీవ సంభాషణం వాలి నిర్దలనం సముద్రతరణం లంకాపురీ దాహనం పశ్చాద్ రావణ కుంభకర్ణ హననం ఏతద్ధి రామాయణం. ఏతత్ రామాయణం, ఇదే రామాయణం. అయిపోయింది రామాయణం. అలా కాక తులసి రామాయణము దక్షిణ దేశంలో పెద్దగా ప్రసిద్ధి, పాపులర్ కాదండి. ఈ రామాయణం చాలా తెలియదు, అసలు చాలామందికి తెలియదు. మేము కూడా పెద్దగా అడగరు తులసి రామాయణం చెప్పమని, మేమే అంటూ ఉంటాం రామాయణం చెప్పండి అంటే అది బాగుంటుంది వినండి అంటూ ఉంటాం. ఆ విధంగా రామచరిత మానసం చెప్పాలి అని మాకు సంకల్పం అయింది. రాముని యొక్క సంకల్పం చక్కగా ఫలించింది ఇక్కడ. అందువలన ధర్మరథం అంచేత రామో విగ్రహవాన్ ధర్మ. ఈ మాట అన్నది కూడా ఎవరు? మారీచ, అనగా శత్రువు, రాక్షస, ఒకానొక కరుడుగట్టిన ఉగ్రవాది రాక్షసుడు రామచంద్రమూర్తిని ఆహా ప్రశంసిస్తున్నారండి. ఇప్పుడు మమ్మలను, మా భక్తులు, మా శిష్యులు, మా అభిమానులు, మా బంధువర్గం ఆహాహా అంటే ఏముంది అందులో గొప్పతనం? శత్రువులు కూడా పొగిడితే అది గొప్పతనం. అలా ఒకానొక శత్రువు మారీచుడు రాముణ్ణి గురించి అన్న మాట అండి రామాయణంలో, రామో విగ్రహవాన్ ధర్మ. రాముడే ధర్మమయుడు కాదు, రామరథము కూడా ధర్మమయం. అలా వర్ణించారు ఇక్కడ. విభీషణుడితో అంటున్నాడు పరమాత్మ, మిత్రమా, ఈ రథాన్ని ఎవడు ఎక్కి యుద్ధరంగానికి వెళతాడో వానికి పరాజయం ఉండదు అన్నాడు. ఎప్పటికైనా ధర్మము జయిస్తుంది. సత్యమేవ జయతే నా అనృతం. ఆ విధంగా ధర్మరథాన్ని మహోపదేశం చేశాడు రామచంద్రుడు. ఎవరికి? విభీషణునికి. అప్పుడు మహా అజయ సంసార రిపు ఉత్తమంగా ధర్మరథాన్ని అధిరోహించి రామచంద్రుడు రావణవధ కాని చేసేశారండి. వాల్మీకి రామాయణంలో లేనటువంటి కొన్ని రహస్యాలు ఇతర రామాయణంలో ఉన్నాయని చెప్పుకుంటున్నాం కదా. రామచంద్రుడు చూడండి, ఇంత ధర్మరథం మీద అధిరోహించి రావణునితో యుద్ధం చేస్తున్నా బాణం వేసి కొడుతుంటే శిరస్సు ఒకటి కింద పడితే మళ్ళీ వెంటనే ఇక్కడ తల మూలుస్తోంది. ఎన్నిసార్లు కొట్టినా మళ్ళీ మళ్ళీ తలలు మొలుస్తున్నాయి. ఏమి కాన్సెప్ట్ అండి రామకథ! ఏ ప్రపంచ భాషలో ఉంది ఇలాంటి కథ? ఇంకా
కానీ దౌర్భాగ్యం భారతీయులకే రామకథ తెలియదు. అన్ని భాషల్లో ట్రాన్స్లేట్ అయింది. అందువల్ల ఇక్కడ అంటున్నారు, ఒక బాణం వేసి కొడితే మళ్ళీ తలలు మొలుస్తున్నాయి. అప్పుడు రహస్యం చెప్పాడు విభీషణ. త్రిజట్ట కూడా అంటుంది,